సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది డ్రెస్ సెన్స్ ఫాలో అవ్వట్లేదు, పద్ధతిగా డ్రెస్ వేసుకోవట్లేదు, దానివల్ల చాలా నీచమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఆయన మాట్లాడిన విధానం. సో మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు శివాజీ గారు పద్ధతి గురించి శివాజీ గారు సినిమా ఇండస్ట్రీలో ఉండి మాట్లాడాల్సిన అసలు రైటే లేదు నాకు తెలిసి. నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు, మరి నీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్లకైనా డిస్ట్రిబ్యూటర్లకైనా అదే నీ వెనకాల రావిపూడి ఉన్నాడు, అనిల్ రావిపూడి ఉన్నాడు. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటల్లో ఏంటిది ఆ వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీకు ఒక తల్లి ఉన్నది, మళ్ళీ నువ్వు ప్రకృతితోనే ఆడదాన్ని పోలుస్తున్నావు. ఆడదాన్ని పోల్చినప్పుడు నువ్వు ఆ వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడతావు? అది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ రోజులలో రియల్ గా చూసుకుంటే అందరు గాని ఏది ఏమైనా గానీ మళ్ళీ ఆడమ్మాయి లేకుండా, అంటే ఆడదాన్ని ఒక పదం లేకుండా ఎవడు ఏది తిట్టడానికి లేదు. మరి ఇదే రావిపూడి వెనకాల ఉన్నాడు అనిల్ రావిపూడి, ఆయన చేసిన సినిమాలు ఉన్నాయి. తమన్నా సినిమాని చీరగట్టి కూడా ఎంత ఎక్స్పోజింగ్ చూపించాడు. మరి ఎందుకు రాబాయి నువ్వు ఎందుకు చేస్తున్నావు? సినిమాలు వచ్చేసి ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుందా? మరి పద్ధతిగా చీరగట్టి చేపి అని చెప్పేసి ఆయన ఎందుకు అడగలేదు? ఫస్ట్ నువ్వు ఎక్కడ మనకు ఇల్లు స్ట్రక్చర్ మంచిగా రావాలి అంటే బేస్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. నువ్వు స్టార్టింగ్ చేసేది మీ సినిమాలలో మాత్రం మొత్తం ఎక్స్పోజర్ చేస్తేనే మీరు ఛాన్సులు ఇస్తారు అన్నట్టుగా నార్త్ ఇండియా అమ్మాయిలని తీసుకొస్తారు. మన సౌత్ ఇండియా అమ్మాయిలు జరుపుకోరా? మన తెలుగు అమ్మాయిలు జరుపుకోరా? మన తెలుగు అమ్మాయిలకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్స్పోజింగ్ చేసి గ్లామర్ క్యారెక్టర్లు ఇస్తేనే బయట నుంచి తీసుకొస్తున్నారు. తెలుగు వాళ్ళు అది చెయ్యరు అన్నట్టుగా తెలుగు హీరోయిన్లే తక్కువ ఉంటారు మన దగ్గర. అయ్యేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, 1 2 అట్లా ఉంటారు. మరి బయట దానిలో ఎందుకు ఇస్తున్నారు? మీరు బయట నార్త్ ఇండియా వాళ్ళని ఎందుకు ఇస్తున్నారు? అది నువ్వు చెప్పడానికి నీకు చేత కాదు. మరి ఇది చేత కాదు, ప్రొడ్యూసర్లను అడగడానికి చేత కాదు, కానీ కామెంట్స్ మాత్రం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారండి, నేను ఒకటే చెప్తున్నా, హీరోయిన్స్ ఎలా ఉన్నారంటే ఎలా తీసుకొచ్చారంటే ఒక గ్లామర్ ఫీల్డ్ లో ఎంత గ్లామరస్ గా కనబడితే అంత మాకు ఛాన్సులు వస్తాయి అన్నట్టుగానే మీ సినిమా ఫీల్డే. నేను సినిమా అమ్మాయినే, నేను యాక్టర్ చేసిన, ప్రొడ్యూసర్ గా, ఇవన్నీ లోతుగా నాకు తెలుసు ఏ విధంగా ఉంటుంది. ఇట్లా గ్లామర్ గా చేస్తేనే మీకు ఛాన్సులు వస్తాయి, లేకపోతే ఛాన్సులు రాదు అని చెప్పేసి అంటారు. మన ఇండియాలో, మన భారతదేశంలో ఇంకా అనేది సెక్స్ నాలెడ్జ్ లేదు అనేది చెప్తాం. ఇప్పుడు ఇదే బాంబేలో వచ్చేసి ఇంకా దారుణంగా ఉంటది. ఏ విధంగా ఇండస్ట్రీ మరీ దారుణంగా పొట్టి బట్టలు అసలు ఏం ఉన్నాయా లేవా అన్నట్టు బిక్నీలు వేసుకొని తినేటట్టు వెళ్తున్నాం. మరి అక్కడ ఎందుకు కావట్లేదు ఇంత దారుణంగా? మన ఇక్కడ హైదరాబాద్ లోనే ఎందుకు అవుతుంది? సో వాళ్ళు వేసుకొని వచ్చేటప్పుడు ఒకసారి దెబ్బ తగిలితే వాళ్ళు రెండోసారికి వాళ్ళే మారుతారు. ఈ ఇష్యూని ఇంత పెద్దగా లేవనెత్తాల్సిన అవసరం ఏమున్నది ఈయనకి? ఇప్పుడు ఆ 2 పదాలు తప్పితే మిగతాదంతా మీరు యాక్సెప్ట్ చేసేదన్నా? ఇప్పుడు ఒకటి, అమ్మాయిలు కొంతమంది ఎలా ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఏమంటారు కదా, ఏజ్ ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే దాంట్లో వీళ్ళే చేశారు. ఒకప్పుడు హీరోయిన్స్ ఇప్పటికీ కూడా ఏది మన రమ్యకృష్ణ గారు సినిమాలు చేసుకుంటూ వచ్చారు, ఇప్పటికి ఉంది. అది కొంతమందికే సాధ్యమవుతుంది. ఇక్కడ 4-5 సినిమాలు చేశారంటే వాళ్ళు వాష్ అవుట్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఎంత గ్లామర్ గా ఉంటే నేను ఇండస్ట్రీలో అంత గ్లామర్ గా నేను ఇంకా కొన్ని రోజులు ఉండగలుగుతా అని వాళ్ళకు డైలామాలో తీసుకొచ్చారు. ఎల్యూజినేషన్ అంటారా ఇంకేమంటారో అవన్నీ తీసుకొచ్చారు. వాళ్ళు తెలుసో తెలియకనో నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి బరిదెగిస్తున్నారనాలా, లేకపోతే నాకు ఖచ్చితంగా నేను సినిమా ఫీల్డ్ లో ఉండాలి అని ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది చేయలేక కూడా మన సౌత్ ఇండియాలో ఆడవాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ, మన తెలుగు అమ్మాయిలు కానీ, తమిళనాడులో అమ్మాయిలు కానీ కొంతమంది చేయలేరు. వాళ్ళు చేసిన ఎక్స్పోజింగ్ మనం చేయలేము. సో ఆ విధంగా మీరే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా వస్తున్నారు. దీన్ని ఈ ఇష్యూను 100 సార్లు వేసిందే వేసుకుంటా అనసూయ మీద అట్లా చేసి, అనసూయ కూడా మరి ఆమె చేసింది కూడా కొన్ని తప్పులే ఉన్నాయి. ఎందుకంటే రియల్ గా చెప్పాలి అంటే అది హీరోలైనా హీరోయిన్లైనా కానీ మిమ్మల్ని ఫాలో అవుతుంటారు జనాలు, మీకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్ అయిపోతున్నారు. మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఈవెన్ నీ ఫ్యామిలీతో పోయినా కానీ నువ్వు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ కాబట్టి జనాల మధ్యలో నువ్వు ఏం రిలీజ్ చేస్తున్నావు? నీ ఫ్యామిలీతో పోయిన కొన్ని వీడియోస్ అన్ని వేశారు, అవి వేయాల్సిన అవసరం ఏమున్నది? ఏమన్నా అంటే నా ఇష్టం అని చెప్పేసి నా బాడీ నా ఇష్టం అన్నప్పుడు ఇది భారతదేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక కల్చర్ అనేది ఉంది. ఆ కల్చర్ ని కాపాడుకుంటూ నువ్వు ఎంతవరకు, ఇప్పుడు సినిమాలో ఉంది ఒక ఛాన్స్ లో ఇది చేయాలి అనేది ఒకటి ఉంటది, నువ్వు అంతవరకు ఉండడం తప్పేం లేదు.
అక్కడ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది. నువ్వు బయట కూడా వచ్చేసి మరీ అంత వరిపించాల్సిన అవసరం ఏమున్నది అనేది కూడా మేము క్వశ్చన్ లేసాం ఆడవాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ పెరుగుతూ ఉంటే ఒక ఆలోచన విధానం, అరే నాకు ఇక్కడ కనబడుతుంది అనేది ఒక భయం వేస్తా ఉంటది, మనకి అగ్లీగా అనిపిస్తా ఉంటది. సో దాన్ని ఎందుకు రావట్లేదు వాళ్ళు, విచ్చలవిడితనం అనేది ఒకటి అయిపోయింది. ఆ డ్రెస్సెస్ అలా వేసుకుంటేనే ఛాన్సెస్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మాత్రం అలా ఉంటేనే ఛాన్సెస్ ఉంటాయి 100%. అది బయట అమ్మాయిలు అయితే మరీ అంత నిధి అగర్వాల్ అంశం చూసాం, లుల్లు మాల్లో జనాలు మొత్తం మీద పడిపోయామని, ఆ డ్రెస్ కూడా కింద జస్ట్ ఒక చిన్న ఇంచ్ అట ఇట్లా జాగ్రత్తగా మొత్తం డ్రెస్ మొత్తం ఊడిపోయే పరిస్థితి అది. సో అట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అంటే మీకేమనిపిస్తా ఉంది, అంటే ఇట్లా ఉంటేనే మనం ఫంక్షన్స్ కి వెళ్ళాలా? ఇప్పుడు తను స్కర్ట్ అనేది ఫుల్ స్కర్ట్ వేసుకుంది, ఇక్కడ దాకానే తను వేసుకున్న పద్ధతి అనేది అది కరెక్ట్ గా ఫిట్టింగ్ కూడా లేకపోవచ్చు, కానీ ఇంతకంటే దారుణంగా మన బాంబే ఇండస్ట్రీ ఏ విధంగా ఉన్నది, ఆ పేర్లు నాకు గుర్తు కావట్లే కానీ మరీ దారుణంగా వేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ కొంచెం ఒకటే నేను ఏం చెప్తున్నా అంటే, మీ ఇంట్లో మీ అమ్మ చెల్లెలు ఎలా ఉంటారో అలానే అందరికీ ఉంటుంది. మీరు పెద్దగా దాన్ని ఎక్కువగా ఏంటంటే ఈ సెక్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే జనాలు ఏంటంటే అట్లా అట్రాక్షన్ అయిపోతున్నారు అనేది నా ఉద్దేశం. ఒక నాలెడ్జ్ ఉండి ఆ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటే అంత కాదు. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి ఈ సినిమా అనేది నిజంగానే వచ్చేసి వీళ్ళు గ్లామరస్ లేకుండా సినిమా చేసి పాత కాలంలో లాగా సారీలతో చేసే అంత దమ్ము వీళ్ళకు ఉన్నదా? చేయమని చెప్పండి. ఇదే మన ఏమంటారు, తిను ఒక వర్డ్స్ మాట్లాడింది తప్పు, శివాజీ గారు ఆ వర్డ్స్ మాట్లాడింది తప్పు, దానికి కౌంటర్ గా వచ్చేసి వీళ్ళందరూ మాట్లాడడం కూడా తప్పే. కొన్ని ఎక్కడక్కడ ఇవి చిన్న చిన్న ఎక్కడ అంటే మైనూర్ థింగ్స్ ఇది ఎంత వరకు ఉండాలి అనేది ఉంటది. ఇప్పుడు సంసారం అనేది 4 గోడల మధ్యలో చేస్తారు కానీ పబ్లిక్ లో చేయరు. అలాగే డ్రెస్ వేసుకోవాలి. ఇప్పుడు స్విమ్మింగ్ ఉంటది, స్విమ్మింగ్ క్లాస్ లో స్విమ్మింగ్ సూట్ ఉంటది, అక్కడ పోయి ఏమి మామూలుగా సారీ కట్టుకుంటే ఉండదు, అక్కడ కంపల్సరీ స్విమ్ సూట్ వేసుకోవాలి. కబడ్డీ ప్లేయర్స్ ఉంటారు, కబడ్డీకి కంపల్సరీ షార్ట్స్ వేసుకోవాలి, నార్మల్ గా సారీ కట్టుకుంటారు. ఎక్కడ ఎట్లా వాడుకోవాలి ఆ ఆకాశానికి సంబంధించి చేసుకుంటే తప్పేం లేదు. కొంచెం మనం రియల్ గానే ఇండస్ట్రీలో వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ఇదంతా సినిమాలో జరిగే, ఇది ప్రొడ్యూసర్లు కానీ ఏంటిది డైరెక్టర్లు కానీ మీరు సినిమాలు మేము ఇలా చేస్తేనే మీరు రిలీజ్ అవుతుంది మీరు అలానే చెప్తున్నారు, యాక్టర్స్ లో కూడా మీరు అలానే చేస్తున్నారు. ఎంత గ్లామరస్ గా ఉంటే మీకు 4 ఛాన్సులు ఎక్కువ వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఏమో అంటారు తప్ప వాళ్ళు తగ్గిస్తే వీళ్ళు కూడా తగ్గిస్తారు. మరి వాళ్ళని తగ్గించమని చెప్పండి. ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను నిండుగా అది ఇప్పటికీ ఉందా? ప్రొడ్యూసర్లు ఇట్లా హీరోయిన్ విషయంలో ఇట్లా ఏదైతే ఎక్స్పోజింగ్ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తేనే ఛాన్స్లు ఎక్కువ వస్తాయి. కొంతమంది నేను పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళా వద్దు అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. హీరోయిన్లను పాత వాళ్ళే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నది అదే వాళ్ళు అలవాటు చేశారు. హీరోయిన్ ఇట్లా నగ్నంగా నడిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు నగ్నంగా నడిపిస్తావు? ఒక అమ్మాయి ఫేస్ బాగుందా, ఆమె వచ్చేసి యాక్టింగ్ బాగా చేస్తుందా అనేది సినిమాలలో కనబడుతుంది. నువ్వు మొత్తం బట్టలు ఇప్పి చూడాల్సిన అవసరం ఏమన్నా అక్కడి నుంచి ఇక్కడ వాక్ చేసింది ఈ అందరికి తెలిసిన విషయాలు కొంతమందికి తెలుస్తాయి. సోకాల్డ్ వీళ్ళందరికీ ఎవరు అప్పుడు మాట్లాడరు, ఇప్పుడు వచ్చి మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు వీళ్ళు. అంటే మొన్న ఈ మధ్యలో అన్నారు లయా గారు ఇలా చేశారా, ఏదో నిన్న కూడా టాపిక్ వచ్చినట్టున్నది. శివాజీ గారు మళ్ళీ లయా గారు అలానే చేసిందా, కమిట్మెంట్ చేసిందా, ఏంటిది అనుష్క చేసిందా అని చెప్పేసి అంటే నువ్వేమన్నా పోయి చూసినావా? నేను లయా చేసిందా అనుష్క చేసిందా అని నాకు సంబంధం లేని విషయం. చేసిందా చేయలేదా అని మనకు సంబంధం లేదు. కొంతమంది చేసిన వాళ్ళందరూ 99% చేసి బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. మొన్న ఏది మన రమ్య కృష్ణ కూడా మాట్లాడింది కదా, కమిట్మెంట్ లేకపోతే ఏ సినిమా ఇవ్వరు అని చెప్పేసి రమ్య కృష్ణ కూడా మాట్లాడింది. ఆమె అప్పటి హీరోయిన్ కాదా? మరి ఈయన అప్పటి నుంచి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చింది అది ఏంటిది మేల్ డామినేషన్ లాగా ఆడవాళ్ళని వచ్చేసి డామినేట్ చేసుకుంటూనే అన్ని రకాలుగా వస్తున్నారు. వీళ్ళు చేసిరా వాళ్ళు చేసిరా అంటే శివాజీ గారు పోయి చూడలేదు కదా అన్ని విషయాలు. నువ్వు ఆడిషన్ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికీ ఉన్నది ఒక మేనేజర్ తోనే డైరెక్ట్ చెప్తారు ఆ అమ్మాయి వస్తేనే తీసుకురా. మరి ఎందుకు తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? తెలుగు వాళ్ళు ఎవరు వచ్చేసి వినరు, నీ మాట వినరు, వాళ్ళు కమిట్మెంట్ కి రారు కాబట్టి నువ్వు నార్త్ ఇండియన్ తీసుకొస్తున్నావు కదా.
గ్లామరస్ గా చేయడానికి వాళ్ళు రెడీ అవ్వరు, నీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు రారు కాబట్టి వీళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు, మన లోకల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు 10 మందిని తీసుకొని వచ్చి మన ఆఫీసులు ధ్వంసం చేస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఛాన్స్లు ఇయ్యరు. అదే నార్త్ ఇండియాలో అయితే సినిమా ఇండస్ట్రీ ఇదే, ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో మొత్తం ఎప్పుకొని తిరుగుతారు, వాళ్ళకి అలవాటే. సో ఇది సినిమా ఇలా ఉంటేనే ఇస్తుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అందులో వచ్చేస్తారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ అలా చేసేసింది. రియల్ గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అనేది కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రతి చోట్లలో ఉంటది. ఏది మన సాఫ్ట్వేర్ లో ఉంటది, బయట ఉంటది, ఒక స్వీపర్ అంటే పని చేసే లేడీకి కూడా ఉంటది, మేల్ కు ఫిమేల్ కు అనేది కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే దౌర్జన్యం ఉంటది, నువ్వు చెయ్యి నేను సినిమా ఇస్తా, చేయకపోతే సినిమా ఇయ్యాను. ఒకప్పుడు అగ్రిమెంట్స్, నేను సినిమా యాక్టర్ గా ఛాన్స్ లో కోసం పోయేటప్పుడు కూడా సేమ్ ఇది ఉంది, అగ్రిమెంట్ లోనే రాసేవాళ్ళు. ప్రొడ్యూసర్ కి, దాంట్లో పెట్టే ఫినాన్సర్ కి, కెమెరామ్యాన్ కి, డైరెక్టర్ కి, ఇంతమందికి ఇవ్వాలి అన్నట్టు కూడా రాసేవాళ్ళు. మళ్ళీ మరి అందుకే కదా మేము చిన్న చిన్న సినిమాల దగ్గర ఆగిపోయి వచ్చేసినాము. లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు మాత్రం చాతగాక కాదు. ఒకప్పుడు ఒక 2003లోనే నేను ఎంటర్ అయ్యాను సినిమా ఇండస్ట్రీలో. అంతెందుకు బిపాసా బస్సు నా ఫొటోస్, బిక్నీ ఫొటోస్ ఒక రేంజ్ లో పోయేటి. మరి నాకు ఎందుకు ఛాన్సెస్ రాలేదు? నేను తమిళనాడులో కూడా పోయి 2 సినిమాలు చేసిన, అది చిన్న బడ్జెట్ చేసిన, పెద్ద బడ్జెట్ సినిమాలు రాలేదు. పెద్ద బడ్జెట్ వెళ్తే అగ్రిమెంట్ కన్ఫర్మ్ కంపల్సరీ. ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే కొన్నేమో ఉప్మా కంపెనీలను ఊరికే తీసేసి టైం పాస్ చేసే వ్యవహారాలు కూడా చాలా ఉన్నాయి నిజంగా చిన్న సినిమాలలో. పెద్ద సినిమాలలో ఇది సినిమా అవకాశం ఇచ్చినా గానీ ఈ కమిట్మెంట్స్ లేకుండా మాత్రం సినిమా చేయాలి. అగ్రిమెంట్ లోనే ఉంటే ఇక మనం ఇప్పుడు అక్కడే వాడు ఓపెన్ గా చెప్తున్నాడంటే ఇక వాడు లీగల్ గా ప్రొసీడ్ అయినట్టే కదా అది. ఇప్పుడు ఎలా సినిమా ఇండస్ట్రీ ఎలా తయారైందంటే ఒక ఆర్టిస్ట్ అనేది అందరికి హీరోకు డైరెక్టర్ కి కెమెరామ్యాన్ కి ప్రొడ్యూసర్ కి వీళ్ళందరికీ మంచి స్నేహంగా ఉండాలి. లేకపోతే ఏంటంటే కెమెరామ్యాన్ ఆమెను అక్కడ అందంగా చూపించాడు, ఆయన అక్కడ పెడుతూనే ఉంటాడు. డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆమెకున్న డైలాగ్స్ కట్ చేస్తూ ఉంటాడు. హీరో ఏం చేస్తాడు, పక్కన ఉన్నప్పుడు సినిమా అనేది వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం జరుగుతుంది. వీళ్ళందరినీ ఒక అమ్మాయి అంటే ఒక హీరోయిన్ నడిపించాలి, అందరితో సమానంగా అందరినీ చూసుకుంటూ రావాలి. సో చేసేదంతా వీళ్ళే చేస్తారు, మేల్ డామినేషన్ వాళ్ళే చేస్తారు, కానీ చెప్పేది మాత్రం శ్రీనగర నీతులు చెప్తాడు. మన ఈయన శివాజీ గారు నువ్వు చెప్తున్నా గానీ మరి మీ మేల్ అంటే మీ ప్రొడ్యూసర్లే కదా, మీ డైరెక్టర్లే కదా, మీ మగవాళ్ళే కదా, అరే మన అందరం ఇట్లా చేయకూడదురా ఎందుకు చెప్పట్లేదు అంటారు, అనాలనిపిస్తుంది అని అక్కడ వేసింది కదా. మీరు ఇట్లా చేయకండి అని వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే వెనకాల ఉన్న రావిపూడి అనిల్ రావిపూడి, అరే సినిమాలు ఎందుకు గ్లామర్ గా చేస్తున్నావు, సీరియన్ వచ్చేసి ఎందుకు మొత్తం ఎక్స్పోజింగ్ చేసి చూపించినావు, తమన్నా ఎంత చూపించిండు ఆయన, అది సంక్రాంతి 2 అనుకోడు, F2 సినిమాలో ఎలా చూపించిండు. మరి పక్కనే తప్పు చేసేటోళ్ళని పక్కనే నిలబెట్టుకొని మళ్ళీ ఈయన శ్రీరంగ నీతులు చెప్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదంతా అయిపోయింది కదా, మరి సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. మొన్నటికి మొన్న వచ్చేసి ఒక అమ్మాయిని 13 సంవత్సరాల అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిందని చెప్పేసి వచ్చింది. ఈ జనాలు కూడా ఎలా ఉన్నారంటే సినిమా వాళ్ళు ఏదైనా చెప్తే దాని మీద పడిపోతారు. ఆ అమ్మాయి డ్రెస్ వేసుకొని పోయింది, తనకు అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ సారికి దెబ్బ తగిలితే పోదేమో, నువ్వు దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మరి దీని గురించి ఎందుకు మాట్లాడవు? ఒక అమ్మాయిని రేపు జరిగి అది బయటకు కూడా రాకుండా ఉన్నప్పుడు మరి ఈ సోకాల్డ్ శివాజీ గాని ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గాని ఇప్పుడున్న ఏంటిది రిజర్వేషన్లు అని చెప్పేసి పోరాడుతున్న బీసీ ఉద్యమకారులు ఎక్కడ పోయిర్రు, ఎస్టీ ఎస్సీలో వీళ్ళు మైనారిటీ వాళ్ళు ఎక్కడ పోయిర్రు? వీళ్ళందరూ అన్ని కులాలలో మళ్ళీ అందరికీ ఒక గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో వింగ్స్ ఉన్నాయి, అన్ని వింగ్స్ ఉన్నాయి. మరి ఏంటిది ఇటు మహబూబ్ నగర్ లో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఒక సర్పంచ్ ఏంటిది పదవి వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రామ్ లోనే దగ్గర అగ్రకుర్రసులైన ఏంటిది రెడ్డి అనే అబ్బాయి వచ్చేసి దీనికి కారకుడు అని చెప్పేసి అరెస్ట్ చేశారు. బట్ దాన్ని ఎందుకు ఇంత దాకా మొత్తానికి అసలు బయటికే రాలేదు? ఎందుకు రాలేదు? దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు శివాజీ గారు వచ్చేసి డ్రెస్ల మీద మాట్లాడగానే హ్యూమన్ కమిషన్ కూడా వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. మరి 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అమ్మాయి చనిపోతే రేపైతే ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? ఒకప్పుడు సజ్జనార్ గారు కూడా వచ్చేసి రెడ్డి స్కూల్ అమ్మాయిని వచ్చి రేప్ చేసారు అని చెప్పేసి వెంటనే ఎన్కౌంటర్ అన్నాడు. మరి ఈ విషయాన్ని కనీసం పబ్లిక్ లో ఏం జరిగింది?
ఒక సభలో ఒక అమ్మాయి అక్కడికి వెళ్తే ఆ అమ్మాయిని 5 రేప్ చేస్తే దాన్ని బయటికి ఎందుకు తీసుకురావట్లేదు? ఈ చట్టాలు, ఈ ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? ఈ మనుషులందరూ ఎక్కడ పోయిరు? ఇదే డ్రెస్ల మీద మాట్లాడే వీళ్ళందరూ ఒక హీరో మాట్లాడినంటేనే మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఒక అమ్మాయి దేనికి పనికిరాదా? అంటే తక్కువ జాతికి చెందిన అమ్మాయి అయితే మొత్తానికి మానేస్తారు, గ్లామరస్ గా కనబడితే ఆ అమ్మాయి గురించి మాట్లాడతారు. ఈ అమ్మాయి ఏంటిది మరి 13 సంవత్సరాల అమ్మాయి, తన గురించి మాట్లాడడానికి మరి ఈ ప్రభుత్వాలు అపోజిషన్ పార్టీ ఎందుకు రావట్లేదు? అన్నిటి మీద మాట్లాడుతారు అపోజిషన్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు రాలేదు? ఈ బీసీ ఉద్యమకారులు ఎక్కడ పోయిరు? వీళ్ళందరూ ఎక్కడ పోయిరు? మన ఏమంటారు మహిళా వాళ్ళు వస్తారు, మహిళా సంఘాలు ఉంటారు, మరి వాళ్ళందరూ ఏడికి పోయిరు? ఈ సంఘాలన్నీ ఎక్కడికి పోయినాయి? ఎందుకు మాట్లాడట్లేదు? ఈ చిన్న డిస్కషన్ మీద ఈయన ఓన్లీ గ్లామరస్ డ్రెస్ మీద ఒక అమ్మాయిని అయితే మొత్తం పబ్లిసిటీ చేసి ఏ ఛానల్ చూసినా దీని గురించి మాట్లాడతారు, కానీ మరి దీని గురించి ఎవరు మాట్లాడిందే లేదు. ఇప్పుడు ఏ ఛానల్లో కూడా వేసిందే లేదు. ఎందుకు తొక్కేసిర్రు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపటికి మీ నాయకులను కాపాడుకుంటూ వస్తారా? అంటే మీకు డౌటా? అది బేసిక్ అది తొక్కేసి సెటిల్మెంట్ చేయడం 100%. ఇప్పుడు భయపెట్టారంటారు. ఇప్పుడు రెడ్డి కులస్తులు అంటే మీన్స్ అగ్రవర్ణ వాళ్ళ దాంట్లో జరిగితే, ఒక అమ్మాయి అనే దాన్ని జరిగితే మాత్రం దాని గురించి మొత్తం అన్ని ఛానల్స్ లో నడుస్తా ఉంటది. గవర్నర్ కూడా వాళ్ళ ఇంటికి పోయి వస్తది. మరి ఆమె అంటే ఇంకా 20+ మైనర్ మేజర్ అమ్మాయి కదా. ఈ మైనర్ అమ్మాయి అది ఒక సభలో, చట్ట సభలో ఏంటిది సర్పంచ్ గెలిచిన తర్వాత వచ్చేసి అందరు కలిసి ఒక చట్ట సభ పెడితే ఒక అమ్మాయి అక్కడికి వస్తే ఆ అమ్మాయిని అదే మీ రెడ్డి కూడా అగ్రవర్ణానికి చెందిన అబ్బాయి వచ్చేసి దాంట్లో నేరస్తుడిగా ఉంటాడు. మరి ఇప్పటిదాకా దానికి ఎందుకు బయటికి రావట్లేదు? చట్ట సభలలో కూడా అంటే జనాలు ఇంతమంది ఉన్న జనాలలో కూడా ఒక అమ్మాయిని ఎలా తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏమైంది అనేది ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అపోజిషన్ వాళ్ళు మాట్లాడరు, మహిళా కమిషనర్ మాట్లాడదు, హ్యూమన్ రైట్స్ మాట్లాడరు, ఈ మహిళా శక్తులు మాట్లాడవు. పెద్ద పెద్దగా మాట్లాడితే వీళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటారు కదా ఎంతసేపటికి. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయిరు? ఈ కేటీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా మస్తు మాట్లాడతారు. మరి చిన్న చిన్న వాటికి కూడా కౌంటర్లు వేస్తా ఉంటారు బాగా అపోజిషన్ లో. మరి ఈ విషయాన్ని ఎందుకు అంటే ఎంతసేపటికి మీరు అగ్రకులస్తులు, డబ్బు ఇదే నడుస్తుంది. తక్కువ జాతికి చెందిన అమ్మాయి మీకు అవసరం లేదు, తక్కువ జాతికి సంబంధించిన మైనార్టీలు మీకు అవసరం లేదు. ఇదే వ్యవస్థ నడుస్తుంది తప్ప ఏమీ నడవదు. నిజంగానే ఈయన శివాజీ గారిని ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఈ వ్యవస్థ ఇప్పుడు దీని గురించి అనసూయ ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకయ్యా, ఆమె ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకు? వాళ్ళే అంటున్నారు మా ఇష్టం అని చెప్పేసి. నువ్వు దాని గురించి ఇంత మీటింగ్ చర్చలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మాట్లాడు. నువ్వు కూడా వచ్చేసి ఈయన పేరు శివాజీ కూడా వచ్చేసి టీడీపీలోనే ఉన్నాడు కదా, ప్రభుత్వంలోనే. నువ్వు ఒక రాజకీయ నాయకుడివే కదా, మరి ఎందుకు మాట్లాడలా? వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఆయన చాలా ఉంది. రోడ్స్ గురించి మాట్లాడు, మన రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడు, జీడిపి గురించి మాట్లాడు, ఇవన్నీ మాట్లాడు. వాటి మాట్లాడు. ఓన్లీ ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకున్నారు, ఇదా నీకు చర్చ? నువ్వు చెప్తానే వాళ్ళకి తెలియాలా? వాళ్ళకి తెలియదా? దీన్ని ఎందుకు పెద్ద చర్చగా మాట్లాడు? నువ్వు ఒక ఏంటి సినిమా రిలీజింగ్ కోసం వచ్చినావా? నువ్వు ఏం మాట్లాడినావు వాళ్ళు వెళ్ళిపో. నువ్వు మాట సామాన్లు ఇవన్నీ నీకేం అవసరం? మాట్లాడితే నువ్వు అది మాట్లాడినప్పుడు ఇవి కూడా మాట్లాడాలా న్యాయంగా? దీన్ని ఓ రచ్చ చేసేసి అందరు మాట్లాడుతున్నారు. మరి దీని మీద ఎవరు మాట్లాడతారు? అరే అడగండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అరే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్ వచ్చేసి జరుగుతున్న సభలో, చట్ట సభలో వచ్చేసి ఒక ఆడవాన్ని ఇట్లా రేప్ చేసిరు, చిన్న అమ్మాయి, ఆడది కూడా కాదు చిన్న అమ్మాయిని రేప్ చేసిరు, ఇప్పటిదాకా బయటికి ఎందుకు రాలేదు? ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వాలను అడగమని చెప్పండి ఆయనని. దీనికి ఈ చర్చకు అనేది మళ్ళీ ఇంతమంది వచ్చేసి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. సో హేమ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. ఓకే.